హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అల్లూరి ప్రణీత. యా ఫైన్. అండ్ ఏంటంటే ఈరోజు వీడియో సండే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా. సో దాని గురించి అనమాట. సో ఫస్ట్ ఎంట్రీ అయితే యష్మి గౌడతో స్టార్ట్ అయింది కదా. సో మనందరికీ యష్మి గౌడ ఎలా తెలుసు అంటే నాగభైరవి సీరియల్తో తను ఎంట్రీ అయితే స్టార్ట్ చేసింది. అండ్ అప్పుడు చాలా కూల్ క్యారెక్టర్తో వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ దాని తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ కూడా చేసింది. సో దానివల్ల తనకైతే ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ సినీ ఇండస్ట్రీలో అనేది తను బాగా మూవ్ ఆన్ అవుతూ ఉంది కాబట్టి. సో ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అండ్ సెకండ్ పర్సన్ నిఖిల్ మాలియక్కల్. సో నిఖిల్ కూడా ఏంటి అంటే ఇలానే మనకు సీరియల్లో పరిచయం అయ్యారు. అండ్ తను కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అండ్ ఇక్కడ కూడా తనకి మంచిగానే ఫాలోవర్స్ అంతా ఉన్నారు. అండ్ చాలా షోస్లో అయితే తను ఎంట్రీ ఇవ్వడం కానీ అండ్ పాల్గొనడం కానీ ఇలాంటివి చాలా జరిగాయి కాబట్టి ఆబ్వియస్లీ తనకు కూడా ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో థర్డ్ బాబాయ్ నవీన్. సో పెళ్లి చూపులు మూవీలో ఎంట్రీ ఇచ్చి అలానే గీతా గోవిందం, సాహో అండ్ ఏంటి డిస్కో రాజా. డిస్కో రాజా ఈ మూవీలో సైడ్ యాక్టర్గా చేసుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తూ అంటే ఈ పర్సన్ చూసిన వెంటనే ఓకే తెలుసు ఎక్కడో చూసామని చెప్పేసి అందరికైతే ఒక ఐడియా ఉందన్నమాట. కాకపోతే తను ఇంకా సక్సెస్ కోసం అయితే ఎంట్రీ ఇచ్చాడు. సో తనకి కూడా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ రెగ్యులర్ యాక్టివిటీ లేకపోయినా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నాడు కాబట్టి అండ్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి సో చూడాలి మరి. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ బిగ్ బాస్లో బయటపడితేనే సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో లెట్స్ సీ. ప్రేరణ కంబం. సో తనైతే ప్యూర్గా కన్నడ నుంచి వచ్చిందనమాట. అండ్ తను కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అండ్ చిన్న చిన్న షోస్ చేసింది. తెలుగులో కూడా షోస్ చేస్తున్నారు. అలానే కృష్ణ ముకుంద మురారిలో సైడ్ యాక్టర్గా కూడా చేస్తున్నారు. లైక్ సైడ్ యాక్టర్ అంటే మరీ సైడ్ యాక్టర్ కాదు, తనకు ఒక రోల్ని అయితే ఇచ్చున్నారనమాట. సో ఆ విధంగా కొంత ఫాలోయింగ్ అయితే ఉంది. అండ్ మరీ టూ మచ్గా కాదు, కొంత ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట ఆబ్వియస్లీ. సో ఇక చూడాలి మరి. అండ్ తన చాలా ఫ్లోగా మాట్లాడడం కానీ యాక్టివ్గా ఉండడం ఇదైతే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే చూడాలి, మనకు తెలియదుగా. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం గారు ఆ పేరు వింటే ఎవరబ్బా అని అనుకుంటాం కానీ లాహిరి 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 ఓ అండ్ ఆ మూవీ కనుక చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆయన ఈజీగా గుర్తుపట్టేశారనమాట. సో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీలో హీరో అనమాట. అండ్ దాంట్లో చాలా పెద్ద హీరోస్ ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద హీరో అని చెప్పుకోవచ్చు. చాలా సూపర్ హిట్. అండ్ అన్ని రోజుల తర్వాత మనం ఇప్పుడైతే చూస్తున్నాం ఒక డైరెక్టర్గా కూడా మారాడు. అండ్ అలానే కొన్ని మూవీస్ కూడా తీశారు, వెబ్ సిరీస్ తీస్తున్నారు. అండ్ తనకైతే ముంబై నుంచి కానివ్వండి అటు సైడ్ కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కంపేర్ టు హియర్. కానీ తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంది కాబట్టి అండ్ చూడాలి ఎంత ఫాలోయింగ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ సోనియా ఆకుల. సో మనకైతే అండ్ నా దాకైతే రాలేదు. అండ్ సోనియా ఆకుల తను కూడా ఒక చిన్న చిన్న మూవీస్ అయితే ఒక 3 to 5 వరకు తీసున్నారనమాట. అండ్ సినీ ఇండస్ట్రీ తను కూడా. సో కొంత ఫాలోయింగ్ అయితే తనకు ఉందనే చెప్పుకోవచ్చు. ఇక చూడాలి ఎలా ఉంటుందో తన పర్ఫార్మెన్స్ని బట్టి. సో నెక్స్ట్ అయితే బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క అనగానే అందరికీ బాగా ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే తన వాయిస్ ఆఫ్ టోన్తోనే అందరినీ కొంచెం ఆకర్షిస్తూ వచ్చిందనమాట. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్. సో తను ఎంత పాష్గా కనిపించినా లాంగ్వేజ్ అయితే అందరికీ కొంచెం అట్రాక్ట్ అయితే అయ్యిందనే చెప్పుకోవచ్చు. సో అండ్ తన కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే బాగా వైరల్ అయ్యాయి. లెట్స్ సీ. తనకి కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఆబ్వియస్లీ. సో చూడాలి మరి. ఇంకా అండ్ అంటే ఓటింగ్ వరకు ఎంతవరకు వెళ్తుంది అని ఒక కామన్ పీపుల్ లాగే చూడొచ్చు. అండ్ కాకపోతే ఒక ఏంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఫాలోయింగ్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. 8th మెంబర్ శేఖర్ భాష. సో శేఖర్ భాష గారు ఆర్జే శేఖర్ భాష అంటే తెలియని వాళ్ళు లేరనమాట. చాలామందికి 90s కిడ్స్ వాళ్ళకైతే చాలామందికి తెలుసు. అప్పట్లో ఆర్జేగా చాలా మంచి ఆర్జే అండ్ వీజే. సో వీజేగా కూడా చాలామందికి తెలుసు అనమాట. వీడియో జాకీగా చేశారు, రేడియో జాకీగా చేశారనమాట. 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. బెస్ట్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. సో చాలామంది పెద్ద హీరోస్తో కూడా యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి తనకి ఫాలోవర్స్ అయితే ఉంటారు. అండ్ చూడాలి మరి. అండ్ ముక్కు మీద కోపం ఉంది అని అంటున్నారు కదా. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంటారో చూద్దాం. సో కిరాక్ సీత ఓన్లీ ఒక మూవీలోనే మనకు తెలుసు. అండ్ దానివల్ల కొంత ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది. సో ఒక కామన్
ఏంటి పీపుల్కి ఎంత ఉంటుందో మేబీ అంతే ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి మరి. అండ్ తన పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా రిమైనింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో కిరాక్ సీత గారు కొంచెం యాక్టివ్గా కూడా ఉన్నారు. లెట్స్ సీ, చూద్దాం. 10th మెంబర్ నాగమణికంఠ. సో నాగమణికంఠని మనం చిన్న చిన్న క్యారెక్టర్స్లో ఈటీవీలో ఇలా చిన్న చిన్న బ్రదర్ క్యారెక్టర్స్ ఇలా చూస్తున్నాం అనమాట. అండ్ కొంతమంది సెలబ్రిటీస్లో ఇలా చూస్తున్నాము, వాళ్ళతో కలిసి ఉండడం ఇలా చూస్తున్నాము. పర్సనల్గా ఆయన బయోగ్రఫీ అందరికీ తెలిసి ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. అండ్ అలానే తనకి అందరి కన్సర్న్ అయితే కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ పరంగా చూసుకుంటే తనకి సపోర్ట్ చాలా అవసరం కాబట్టి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ తన పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే ఖచ్చితంగా తనకి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ తన యాక్టివిటీని బట్టి తను ఎంత స్పోర్టివ్గా ముందుకు వెళ్ళి అండ్ కొంచెం జనాలకి నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా తనకు సపోర్ట్ అయితే ఉంటుంది. మరి చూడాలి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. లెట్స్ సీ. 11th మెంబర్ అయితే పృథ్వీ. అండ్ తనకి కూడా కొంత సోషల్ మీడియా ఫాలోయింగ్ అయితే ఉంది. అండ్ అలానే ఇక డిపెండ్స్ తన పర్ఫార్మెన్స్ని బట్టి. తను అంటే బయట ఎలా ఉన్నా సరే లోపల వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉల్టా పుల్టా అయిపోతుంది కాబట్టి తెలీదు, మరి చూద్దాం. 12th మెంబర్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ చాలా ఏంటి యాంకర్ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్కి వెళ్ళడం అండ్ సీరియల్స్ అయితే తను చేయలేదు కానీ అండ్ చిన్న చిన్న షోస్, టీవీ షోస్ అండ్ ఇవన్నీ వెబ్ సిరీస్, సో ఇవన్నీ చేయడం అండ్ ప్రైవేట్ సాంగ్స్ క్రియేట్ చేసి చేయడం ఇలాంటి వాటి వల్ల చాలామందికి అయితే తెలుసు. అండ్ చాలా షోస్ చేస్తున్నారు కాబట్టి అండ్ తనకైతే కొంత ఫాలోయింగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి కూడా కాదు, వాళ్ళ రియల్ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. సో చూద్దాం మరి వాళ్ళ ఎవరి క్యారెక్టర్స్ ఎలా ప్రేక్షకులకు నచ్చుతాయో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ నైనిక. సో నైనిక తెలుగు వాళ్ళకి పెద్ద పరిచయం లేదనే అనిపిస్తుంది. అండ్ చూస్తే తను ఒక 3 ఫిల్మ్స్ అలా అయితే యాక్ట్ చేస్తున్నారు. బట్ అంత ఏంటి సూపర్ హిట్ మూవీస్ అయితే కాదు, కొంచెం చిన్న మూవీస్. సో ఇప్పుడిప్పుడే జనాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మొత్తం సర్చింగ్ అయితే జరుగుతుంది కదా, హూ ఈజ్ నైనిక ఏంటి అని చెప్పేసి. సో అలా తెలుసుకున్న తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్లీ. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళనే ఎక్కువగా ఏంటి రికమెండ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి. సో నైనిక గురించి తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే సో అంత ఓటింగ్ ఉంటుందనే అనుకుంటున్నా. చూద్దాం. అఫ్రిది. సో వరంగల్లో అఫ్రిది తెలియని వాళ్ళంటూ ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే వరంగల్ని ఒక మంచి రేంజ్లో చూపించి 1 మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించి అండ్ ఒక మంచి కమెడీ క్రియేట్ చేసి అందరికీ చూపించి సో ఒక మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు అనమాట. సో తనకి ఫాలోవర్స్ ఉంటారు ఆబ్వియస్లీ. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో ఎంత బాగా మింగిల్ అయ్యి ఎంత జెన్యూన్గా కనిపించి ఎంత బాగా నచ్చుతారో దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో చూద్దాం మరి. దీనికైతే ఫాలోవర్స్ అయితే ఉంటారు కానీ ఇంకా డిపెండ్స్ వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ లోపల పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి లెట్స్ సీ. సో 14 మెంబర్స్ ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక చూడాలి మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ రేపటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మీతో పాటు నేను కూడా వాచ్ చేస్తూ ఉంటాను. సో మనమైతే చక్కగా మాట్లాడేసుకుందాం, రివ్యూ చేసుకుందాం. అండ్ మీ ఫేవరెట్గా ఎవరు అనిపిస్తున్నారు, మీకు ఎవరైతే నచ్చారు, సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు ముందుగా ఇప్పుడే కనుక డిసైడ్ అయ్యి ఉంటే ఎవరైనా అభిమానం ఉన్నా ఏదన్నా అనుకున్నా కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా ఉంది అండ్ ఇంకేమన్నా కావాలి అండ్ మనం ఏదైనా డిస్కస్ చేద్దాం అండ్ ఇంకా నాకు డైలీ రివ్యూ ఇవ్వాలి, ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. అండ్ వీడియో కనుక నచ్చితే రెగ్యులర్గా చెప్పేదే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. కష్టపడి చేసా మరి వీడియో బిగ్ బాస్ అయ్యేలోగా అంతా రెడీ చేసి. సో దానికోసం అన్న కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.